అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ అంటే ఏంటో మనకు అర్థమైపోయింది. మనం దానిలోని ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నాము. పూర్తిగా ప్రతిరోజు మనం ఆచరణలో పెడుతున్నాము. నేనైతే చాలా ఆనందంగాను నా జీవితాన్ని చాలా అద్భుతంగాను మార్చుకున్నాను. మీరందరూ కూడా అలా మార్చుకోవాలని, మీ జీవితాల్లో ఆనందం మాత్రమే ఉండాలని నేను కోరుకుంటున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి, ఆచరణ మొదలుపెట్టండి. అభ్యాసం ప్రతిరోజు చేయండి. నోట్బుక్ పెట్టుకుని మొదలు పెట్టుకుందామా? 6వ రోజు అద్భుతంగా పనిచేస్తుంది. ఏంటది? మ్యాజిక్. మీరెందులో ప్రవేశించినా, అంటే ఏ కళల్లో కానీ, ఏ నైపుణ్యంలో కానీ, ఏ శిక్షణ తీసుకుంటున్నా, ఏ శాస్త్రం అభ్యసించినా దాని అంచుల వరకు సాగిపోండి. అంతవరకు ఎవ్వరూ చూడని తీరాలకు పోండి. ఎంత వెళ్ళగలిగితే అంత వెళ్ళండి. అప్పుడు మీరు దాన్ని అద్భుత సీమలలోకి మళ్ళిస్తారు అని టామ్ రాబిన్స్ అనే రచయిత చెప్పారు. అతి పేదరికంలో, దుర్భర దారిద్ర్యంలో జన్మించి అతి తక్కువ చదువు చదివిన ఒక వ్యక్తి ఒక గొప్ప నాయకుడో, ప్రముఖ వ్యక్తో ఎట్టా అవ్వగలడు? ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ప్రపంచంలోకెల్లా సంపన్నుడు ఎలా కాగలడు? ఇద్దరు వ్యక్తులు ఒకే ఉద్యోగంలోనో, ఒకే వ్యాపారాన్నో ప్రారంభిస్తే ఒకరు క్రమక్రమంగా నిచ్చెన మెట్లన్నీ ఎక్కెక్కి పైకి పోగా, మరొకరు ఎంత ప్రయత్నించినా కొద్దిపాటి విజయంతో క్రింద మెట్టి మీదే ఉండిపోవడం ఎందుకు? ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి కారణం మనకు తెలిసిందే. ఏంటది? కృతజ్ఞత లేకపోవటం. ఆకర్షణ సూత్రం ప్రకారం మనకి విజయం దక్కాలంటే మనలో కృతజ్ఞత తప్పకుండా ఉండి తీరాలి. అందువలన కృతజ్ఞత లేకపోతే శాశ్వత విజయం అనేదే ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది మన జీవితం. కృతజ్ఞత కొనసాగితే, మనం చెప్పుకుంటూ పోతే, ప్రతిరోజు ప్రతి సెకండ్ చెప్పుకుంటూ పోతే విజయం, అదృష్టం మన సొంతం. మన వృత్తి ఉద్యోగాల్లో కానీ, జీవితంలో కానీ విజయం లభించాలంటే ఏం చెయ్యాలి? మంచి పదవిని పొందాలన్నా, మంచి ఆలోచనలు రావడం, డబ్బు రావడం, స్ఫూర్తి అంటే మనం కూడా ఏదో సాధించాలన్న స్ఫూర్తి పొందడం, ఇలాంటివన్నీ రావాలంటే ఏం చెయ్యాలి? మనం చేసే పని పట్ల కృతజ్ఞత ఉండాలి. మనకెంత కృతజ్ఞత ఉంటే ఇంకా దాన్ని పెంచుకుని ఇంకా ఎక్కువ కృతజ్ఞత ఉండాలన్నమాట. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. మన జీవితంలోని ఏ అంశమైనా అభివృద్ధి కావాలంటే ఇప్పుడు మనకున్న అదృష్టాల పట్ల మనకి కృతజ్ఞత ఉండాలి. అంతేకాని నేను కష్టపడ్డాను, నాకు వచ్చింది అంతే, అలా కాదు. మనం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము అంటే ప్రతి దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మన గొప్పతనం ఏమీ కాదు. నేను నడవలేను, జాబ్ చేశాను, అయినా సరే ఈ రోజున 4 సార్లు ఫ్రాక్చర్లు అయ్యి బెడ్ మీద ఉంటున్నాను. పైకి కూడా ఎక్కువ లెగవద్దన్నారు, కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలా ఉన్నా కూడా నా శరీరంలోని ప్రతి భాగము, ప్రతి అణువు నాకు ఎంతో సహకరిస్తోంది. నేను ఇన్ని పనులు చేయటానికి నాకు తోడుగా ఉన్నాయి. అందుకు ప్రతి భాగానికి, నేను ప్రతి అణువుకి ప్రతిరోజు నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. నన్ను ఇన్ని ఫ్రాక్చర్లు అయిన తర్వాత అసలు కదలలేము అంటారు కదా, అలాంటప్పుడు కూడా నాతో ఇన్ని పనులు చేయిస్తున్నాను, నేను చేయటానికి సహకరిస్తున్న నా శరీరంలోని ప్రతి భాగానికి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అందుకే ఇంత యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. మీరు కూడా తప్పకుండా ఉంటారు. మీరు కూడా సాధించగలరు. ఎవ్వరూ సాధించలేనిది భగవంతుడు సృష్టించడు కదా. మనం చేయగలిగింది, మనకి తేలికగా ఉండేదే భగవంతుడు మనకి అందిస్తాడు. ఈ సెకండ్ నుంచే చెయ్యని వాళ్ళు, చెప్పని వాళ్ళు ఉంటే కృతజ్ఞత తెలపడం మొదలు పెట్టండి. దానిలోని ఆనందాన్ని, అదృష్టాన్ని అనుభవించండి. మళ్ళీ దీనిలోకి వెళ్ళిపోదామా? ఎవరైతే పని పట్ల
తాము చేసే దాని పట్ల కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత అదృష్టం అందుతుంది. అది పుష్కలంగా కూడా, అంటే చాలా ఎక్కువగా కూడా దక్కుతుంది. ఎవరికైతే కృతజ్ఞత మనం చేసే పని పట్ల ఉండదో వాళ్ళకి ఉండేదాన్ని కూడా వాళ్ళు పోగొట్టుకుంటారు. మన వృత్తి ఉద్యోగాల పట్ల మనకి కృతజ్ఞత ఉంటే దాని మీద శ్రద్ధ పెట్టి మరింత కష్టపడతాం. మనం చేసే పని మీద మనం ఎప్పుడు శ్రద్ధ పెడతామో ఆ పనిలో ముందుకెళ్తాం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను, నేను గొప్పదాన్నేమీ కాదు, కానీ మనకి ఆర్డర్ వచ్చిందా లేదా అనే దానికన్నా మన పని మనం శ్రద్ధగా ప్రేమిస్తూ ఎప్పుడు చేస్తామో దానికి రిజల్ట్ అనేది తప్పకుండా మన కోసం రెడీగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళం మనం చేసే పని మీద శ్రద్ధ ఒక్కటే కాదు, ప్రేమ కూడా ఉంటే ఆటోమేటిక్గా దానిలో రిజల్ట్ అనేది 10 ఎక్కువై మన దగ్గరకు వస్తుంది. అప్పుడు మనకి మరింత డబ్బు, విజయం కూడా మన దగ్గరకు వస్తాయి. మన ఉద్యోగం పట్ల, మన వృత్తి పట్ల మనం కృతజ్ఞతాభావం లేకపోతే దాని పట్ల శ్రద్ధ పెట్టలేము, దానికి సరైన న్యాయం చేయలేము. శ్రద్ధ లేకపోతే అప్పుడు మనం పొందేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనకి రాబోయే ఫలితం కూడా చాలా తక్కువగా ఉండటం అంటే మన ఫలితాలను మనమే తగ్గించుకోవటం అన్నమాట. మనం చేసే పనిని మొక్కుబడిగా ఎప్పుడు చేస్తామో మన పని కూడా ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా అక్కడే ఉంటుంది. ఎదుగుదల ఉండదు, పై మెట్టుకు చేరటం అనేది ఉండదు, ఇంకా దిగజారిపోతాం కూడా. అందుకే మనం చేసే పని ఏదైనా కానివ్వండి, పని మనిషి పని కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, బిజినెస్, మనం చేసే పని పట్ల శ్రద్ధ, ప్రేమ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మనం చేసే పని పట్ల శ్రద్ధ, ప్రేమ, కృతజ్ఞత ఉండదో వాళ్ళకి అప్పటి వరకు ఉన్న కొద్దిపాటి అదృష్టం కూడా మాయమైపోతుంది. కృతజ్ఞత ద్వారా మనం ఇచ్చే శక్తి ఎంతో అంతే సమానమైన లాభం కూడా మనం ప్రతిగా పొందుతాము. మనం పని పట్ల ఎంత శ్రద్ధగా, ప్రేమగా చేస్తామో దాని వలన వచ్చే లాభం చాలా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎంత ఇస్తే అంతన్నమాట. ఆ విధంగా మనకొచ్చే అదృష్టాన్ని మనమే అదుపు చేసుకుంటున్నాం, మనమే కాలదన్నుకుంటున్నాం. మన పెద్దవాళ్ళు చెబుతారు కదా, నీ నుదుటన దురదృష్టం రాసింది, నీ అదృష్టాన్ని నువ్వే చెడగొట్టుకుంటున్నావు అంటారు. మన అదృష్టాన్ని మనమే చెడగొట్టుకోవటం అంటే అదే. కృతజ్ఞత ఎప్పుడు తెలుపుతామో అప్పుడు మన అదృష్టం మనతోనే ఉంటుంది. ఫలితం మనం కొంచెం చెప్తే ఫలితం 100 రెట్లు ఉంటుంది. మనం ఒక వ్యాపారవేత్త అయితే మనం చేసే వ్యాపారం విలువ మనం చెప్పే కృతజ్ఞతను బట్టి హెచ్చుగానో తగ్గుగానో ఉంటుంది. మన వ్యాపారం పట్ల, మన ఖాతాదారుల పట్ల, మన ఉద్యోగుల పట్ల మనం ఎంత కృతజ్ఞతతో ఉంటే మన వ్యాపారం కూడా అంత అభివృద్ధి చెందుతుంది. వ్యాపారం చేసేవాళ్ళు తమ వ్యాపారానికి కూడా కృతజ్ఞత చూపకుండా దాని పట్ల దిగులు, విచారం చూపించినప్పుడే అది నష్టాల పాలవుతుంది. అయ్యో, నాది ఇంకా డల్గానే ఉంది, నా బిజినెస్, నా వ్యాపారం ముందుకు నడవటం లేదు, నా కర్మేంటో ఇలా అనుకుంటే ఇంకా దిగజారిపోతుంది. అలా కాకుండా మనకి రూపాయి వచ్చినా కూడా మనం దానికి కృతజ్ఞత తెలపాలి. ఆ రూపాయి రావటం కూడా అదృష్టమే కదా. అప్పుడు మన వ్యాపారం 10 రెట్లు పెరుగుతుంది. మనం పిల్లల్ని పెంచుతూ ఇంటి దగ్గరే ఉన్నట్లయితే ఆ సమయంలో మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలో ఆలోచించుకోవచ్చు. మన జీవితంలో ఈ అవకాశం ఒక్కసారే వస్తుంది. ఈ అవకాశం పట్ల మనలో నిజంగా కృతజ్ఞత ఉంటే మన కుటుంబం నుంచి మంచి సహకారం, మద్దతు వస్తాయి. మనకి ఎంతో అందమైన కాలంగా ఆ జీవన భాగం మిగులుతుంది. గొప్ప జ్ఞాపకాల ఖజానా అమరుతుంది. మనం ఇంట్లో ఉండనే అక్కర్లేదు, ఉద్యోగానికి వెళ్ళినా కూడా మనం కృతజ్ఞత అంటే ఏంటో, ఎందుకు అనేది అర్థం చేసుకుంటే అది మన ఊపిరిగా మారుతుంది, మన జీవితంలో ఒక భాగంగా మారుతుంది. ప్రతి సెకండు దాన్ని అనుభవిస్తూ దాన్ని అమలు చేసినట్లయితే అది ఎంతో గొప్ప ఖజానాని మనకి
అందిస్తుంది. మన ఉద్యోగం ఏదైనా సరే మనం దానిని ప్రేమించి గౌరవించాలి. ఎందుకు? అదే మనకి ఫుడ్ పెడుతుంది కాబట్టి. ఆ పని చేస్తున్నందుకు ఉత్సాహంగా కూడా ఉండాలి. ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగం మనం కలలు కన్న ఉద్యోగం కాకపోయినా, మనం కలలు కనే ఉద్యోగం రావాలంటే ముందు మనం ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని ఇష్టపడాలి, ప్రేమించాలి. ఆ ఉద్యోగమైనా ఉన్నందుకు దానికి కృతజ్ఞత చెప్పాలి. అప్పుడే మనం కోరుకునే పెద్ద ఉద్యోగం కానివ్వండి, పెద్ద స్థానం కానివ్వండి, మనకొచ్చే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకు? ఎలా? కృతజ్ఞతాభావాన్ని ప్రేమతో చెప్పటం వలన, చెప్పుకోవటం వలన. ఈరోజు మనం చేయవలసిన పనేమిటంటే, ఒక అదృశ్య మేనేజరు మీ ఆలోచనలను, మీ భావాలను రికార్డు చేస్తున్నాడని ఊహించుకోండి. ఆయన ఈరోజు ఒక కాగితం కలం పట్టుకొని మీరెక్కడికి వెళితే అక్కడికి మిమ్మల్ని వెంబడిస్తున్నాడని ఊహించుకోండి. మనకి మన ప్రస్తుత ఉద్యోగానికి కృతజ్ఞత చెప్పాలనిపించినప్పుడల్లా ఆయన దానిని నమోదు చేస్తున్నాడనుకోండి. మనం ఏం చెయ్యాలంటే, మన ప్రస్తుత ఉద్యోగంలో వీలైనన్ని సానుకూల పరిస్థితులను గుర్తించి కృతజ్ఞత చూపడం. వేరే వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉంటాం కదా, అప్రమత్తంగా ఉంటాం. అలాగే మనల్ని గమనిస్తున్నారనుకొని మనం చేసే ఉద్యోగం పట్ల, పని పట్ల మనం కృతజ్ఞత చూపటం మొదలు పెట్టాలి. అప్పుడు ఆ అదృశ్య మేనేజర్ వద్ద మన కృతజ్ఞత తాలూకా అతి పెద్ద జాబితా తయారవుతుంది. అన్నీ నోట్ చేసుకుంటారు కదా. ఆ జాబితా పెద్దదైన కొద్దీ ఆయన మన జీవితంలోకి పెద్ద మ్యాజిక్ను తీసుకొస్తాడు. డబ్బు, విజయం, అవకాశాలు, సాఫల్యము, సంతోషం అన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మన పనిలో అంటే మనం చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మనం కృతజ్ఞత చూపించవలసిన విషయాలని మనం గుర్తు తెచ్చుకోవాలి. ముందుగా ఒక విషయం మనం గుర్తించాలి. అదేమిటంటే, మనకిప్పుడు ఏదో ఒక ఉద్యోగం ఉంది. ఈ ప్రపంచంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆలోచించండి. ఏదో ఒక ఉద్యోగం కోసం వారందరూ ఎట్లా పరితపిస్తున్నారో గుర్తు తెచ్చుకోండి, ఆలోచించుకోండి. మనం రోజు తెలుసుకుంటూనే ఉన్నాం పేపర్లోనూ, టీవీల్లోనూ. తరువాత మన సమయాన్ని ఆదా చేసి పెట్టే సదుపాయాలు మన దగ్గర ఎన్ని ఉన్నాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి అందరూ. అంటే సదుపాయాలంటే టెలిఫోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్లు ఇలాంటివన్నీ సౌకర్యాలే కదా. అవన్నీ మనకున్నాయి అంటే మనం ఎంత అదృష్టవంతులం అనే మాటే కదా. మన సహోద్యోగులను, వారితో మన స్నేహ సంబంధాలను ఒకసారి తలుచుకోండి. మనకి ఉద్యోగంలో సాయపడుతూ మన పనిని సులువు చేసే వారిని తలుచుకోండి. మన సహాయకులు అంటే రిసెప్షనిస్టులు, అటెండర్లు, క్లర్కులు, ఆఫీసర్లు ఇలా అందరూ ఉంటారు కదా, డెలివరీ బాయ్స్. అలాంటి వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మన జీతం అందుకోగానే మనకెంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనం జీతం అందుకునే సమయాన్ని. మన ఉద్యోగంలో మనం ప్రేమతో చేసే పనులను తలుచుకోండి. మనం ఇవన్నీ తలుచుకున్నప్పుడు ఆ అదృశ్యంగా అంటే మేనేజరు ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఇలా మనసులో అనుకోండి, నేను చాలా కృతజ్ఞుణ్ణి. ఎందుకు అనేది మనం మన అభ్యాసం బుక్లో రాసుకోవాలి. మన కృతజ్ఞత ఎంత గాఢమైనదో మన మేనేజర్ అంటే అదృశ్య రూపంలో ఉన్న వ్యక్తి అని మనం ఊహించుకునే వ్యక్తి అర్థం చేసుకోగానే అతను మన మీద తన మ్యాజిక్ను ప్రయోగిస్తాడు. అప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఒక్క రోజులోనే మన ఉద్యోగం పట్ల మనం ఎంతో కృతజ్ఞతాభావాన్ని ప్రకటించవచ్చు. ఆ వెంటనే మన పరిస్థితుల్లో మార్పు కూడా మనం గమనించవచ్చు. అదృష్టం తెచ్చే పదోన్నతులు, ప్రమోషన్లు యాదృచ్ఛికంగా రావు. అవి మనలో ఉండే కృతజ్ఞతాభావానికి మూల కారణాలు. మనం ఏమీ కష్టపడక్కర్లేదు ప్రమోషన్ రావటానికి. మనం చేసే పనిలో ప్రతి పనిలోనూ కృతజ్ఞతాభావాన్ని, ప్రేమతో కృతజ్ఞత చెప్పటం వల్ల
మనం ఎన్నో లాభాలను పొందగలుగుతాము. అదే నిరాశగా ఇదేనా ఇంతేనా అని ఎప్పుడు ఉంటామో అవన్నీ పోగొట్టుకున్నట్లే కదా. ఈ అభ్యాసం వారాంతంలో వచ్చినట్లయితే మనకి సెలవైతే మరునాటి అభ్యాసానికి రెడీగా ఉండండి. తరువాత మన పనిదినం మొదలు కాగానే మళ్ళీ వెనక్కి వెళ్ళి అభ్యాసం చేద్దాము. ప్రతిరోజు మనం మననం చేసుకుందాము. అప్పుడు కొన్ని రోజులు మొదట్లో కష్టంగా ఉంటుంది, తర్వాత మన ఊపిరిలో ఊపిరిగా మారిపోతుంది కృతజ్ఞత చెప్పటం అనేది. మనని ఆపినా కూడా మనం కృతజ్ఞత తెలపటం అనేది ఆపలేము. దానిలోని ఆనందాన్ని మనం అనుభవిస్తున్నాం కదా. అది ఏమీ కష్టపడకుండా ఒక చిన్న మాటతోనే మనకి దొరుకుతుంది. ఇక ఇప్పుడు అభ్యాసం బుక్ తీసుకున్నారు కదా, అభ్యాసం గురించి మాట్లాడుకుందాం. మ్యాజిక్ అద్భుతంగా పనిచేస్తుంది. మ్యాజిక్ అభ్యాసం 1లోని 3 అంశాలు అభ్యాసం చేస్తున్నాం. మన అదృష్టాలను లెక్కించుకున్నాం. 10 అదృష్టాలను జాబితా వేశాం కదా, వాటికి మనమెంత కృతజ్ఞతాబద్ధులమై ఉన్నామో కూడా వ్రాసుకున్నాము. జాబితాను మళ్ళీ మళ్ళీ చదువుకుందాం. ప్రతిదానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈరోజు మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మన వెనుక ఒక అదృశ్య మేనేజర్ ఉన్నట్లు ఊహించుకున్నాం కదా. మనం ఎప్పుడు ఏ విషయంలోనైనా కృతజ్ఞతాభావం చూపించినప్పుడు ఆ విషయాన్ని ఆయన నోట్ చేసుకుంటున్నట్లు ఊహించుకున్నాం కదా. ఈరోజు మన ఉద్యోగంలో కృతజ్ఞులై ఉండవలసిన విషయాలన్నింటినీ తలుచుకుందాము. ప్రతిసారి మనలో కృతజ్ఞతాభావం బయటకి వచ్చినప్పుడల్లా నేను కృతజ్ఞురాలని ఈ పనికి అని మనస్ఫూర్తిగా ప్రతి పనిలోనూ కృతజ్ఞత చూపండి. ఈరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మన మ్యాజిక్ సెలను గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు జరిగిన మంచి విషయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ప్రతిరోజు ఇలాగే మన కృతజ్ఞతాభావాన్ని ప్రేమగాను సంతోషంగాను మనస్ఫూర్తిగాను చెప్పుకుందాం. మొదలు పెట్టేశాం కదా. దానిలో నేను ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నానో ప్రతి ఒక్కళ్ళు అలాగే అనుభవించాలి అని కోరుకుంటున్నాను. ఆచరణలో మీరందరూ పెడుతున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడే కొత్తగా విన్నవాళ్ళైతే ఆచరణలో పెట్టండి. దానిలోని ఆనందాన్ని, అద్భుతాన్ని, అదృష్టాన్ని అందుకోండి. మన కోసం ఎదురు చూస్తుంది. కానీ ప్రతిదాన్ని మనం ఆనందంగా ప్రేమగా చెయ్యాలి. మీరందరూ అలాగే చేస్తున్నారనుకుంటాను. ఉంటాను. థ్యాంక్ యూ.